ఇప్పుడు అందరి దృష్టి బోయింగ్ 787 బోయింగ్ మీదే. డ్రీమ్ లైనర్ గా పిలిచే ఈ మోడల్ పై అంతటి కంప్లైంట్లు ఏంటి? కారణాలు ఏమై ఉంటాయి? మోస్ట్ మోడర్న్ ఫ్లైట్ గా పేరుండి పదే పదే టెక్నికల్ సమస్యలేంటి? రీసెంట్ గా ఈ ఫ్లైట్ కి ఎదురైన సమస్యలేంటి? ఈ క్లాస్ విమానాలు ఎందుకంత ప్రమాదకరం? అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో నిలువున కూలిన 787 బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం ప్రత్యేకతలు ఏంటని చూస్తే బోయింగ్ సంస్థ డ్రీమ్ లైనర్ ని 2011లో ప్రవేశపెట్టింది. బోయింగ్ 767, 200ER, ఎయిర్ బస్ A330, 200 వంటి పాత విమానాల స్థానంలో బోయింగ్ ఈ డ్రీమ్ లైనర్ ని తీసుకొచ్చింది. పెద్ద ఎలక్ట్రానిక్ డిమబుల్ విండోలు, మెరుగైన ఏరోడైనమిక్స్ కోసం రేగ్జివింగ్ టిప్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది డ్రీమ్ లైనర్. విమానం ఫ్రేమ్ లో సగం కార్బన్ ఫైబర్ రీన్ఫోర్స్డ్ పాలిమర్ నిర్మాణాన్ని కలిగి ఉంది. దీంతో బరువు తక్కువగా ఉండడంతో పాటు ఇంధన వినియోగం తక్కువగా ఉంటుంది. అందుకే పలు విమానయాన సంస్థల ప్రయారిటీగా డ్రీమ్ లైనర్ నిలుస్తోంది. విమానంలో మొత్తం 247 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంది. 2 క్లాస్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది. 787 డ్రీమ్ లైనర్ ఒకేసారి 13,530 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అందుకే దీన్ని సుదూర ప్రయాణాలకు ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇంధన సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిన 787 డ్రీమ్ లైనర్ 2 ఇంజన్లను కలిగి ఉంటుంది. ఎయిర్ ఇండియా మాత్రమే కాకుండా అమెరికన్ ఎయిర్లైన్స్, బ్రిటిష్ ఎయిర్వేస్, జపాన్ ఎయిర్లైన్స్, ఖతార్ ఎయిర్వేస్, యునైటెడ్ ఎయిర్లైన్స్ వంటి ప్రధాన అంతర్జాతీయ క్యారియర్లు ఈ మోడల్ విధానాలు కలిగి ఉన్నాయి. 14 సంవత్సరాల్లో 787 డ్రీమ్ లైనర్ 1 బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిందంటే అర్థం చేసుకోవచ్చు. విమానయాన చరిత్రలో ఏ ఇతర వైడ్ బాడీ జెట్ కూడా ఈ ఘనత సాధించలేదు. దీని డిజైన్, ఇంధన సామర్థ్యం విమానయాన సంస్థలకు ఎన్నో లాభాలు తీసుకొచ్చి పెట్టింది. తేలికైన దీని నిర్మాణం కారణంగా ఇది పాత విమానాల కన్నా 25% తక్కువ ఇంధనాన్ని వాడుతుంది. డ్రీమ్ లైనర్ శ్రేణిలో 2000 కంటే ఎక్కువ ఆర్డర్స్ వస్తే దీనిలో 26% 787 వేరియంట్ విమానాలే ఉన్నాయి. జనవరి 2023 నాటికి 386 యూనిట్లు డెలివరీ అయ్యాయి. బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అత్యంత అధునాతన విమానాల్లో ఒకటి. కార్బన్ ఫైబర్ రీన్ఫోర్స్డ్ మిశ్రమాలతో నిర్మించబడింది. అందుకే దీనికి తక్కువ ఇంధనం సరిపోతుంది. అయితే గత కొన్నేళ్లుగా ఈ విమానం ఎన్నో సాంకేతిక భద్రతా సమస్యలు ఎదుర్కొంటుంది. 2013లో లిథియం అయాన్ బ్యాటరీ మంటలకు సంబంధించిన 2 వేర్వేరు ఘటనల తర్వాత డ్రీమ్ లైనర్లను ప్రపంచవ్యాప్తంగా ఆపేశారు. అందులో ఒకటి బోస్టన్లో జపాన్ ఎయిర్లైన్స్ 787, మరొకటి జపాన్లోని ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్ కు మిడ్ ఎయిర్ ఎమర్జెన్సీ. బోయింగ్ బ్యాటరీ వ్యవస్థను తిరిగి రూపకల్పన చేసే వరకు యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ డ్రీమ్ లైనర్ కార్యకలాపాలను నిలిపివేసింది. 2024లో కంపెనీ విజిల్ బ్లోయర్ దీని నిర్మాణ సమస్యల గురించి యుఎస్ సెనెట్ కి రిపోర్ట్ చేసింది. దీంతో FAA దర్యాప్తు ప్రారంభించింది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది ఇలా ఉంటే 2024 మార్చిలో లాటామ్ ఎయిర్లైన్స్ బోయింగ్ 787 9 విమానాల్లో సమస్యలు రావడంతో పడిపోయింది. ఈ ఘటనలో 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కాక్పిట్ లోని C2 స్విచ్ పనిచేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు. గత కొన్నాళ్లుగా డ్రీమ్ లైనర్లను నడుపుతున్న పైలట్లు ఇంజన్ ఐసింగ్, జనరేటర్ వైఫల్యాలు, ఇంధన లీకేజీల గురించి ఆయా విమానయాన సంస్థలకు చెబుతూ వచ్చారు. అయితే ఇంత భారీ ప్రమాదమైతే డ్రీమ్ లైనర్ జర్నీలో ఇదే జరగడమని అంటారు. ఇదే విమానం 6 నెలల క్రితం తీవ్ర సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నట్టు కొన్ని మీడియా రిపోర్ట్ల ద్వారా తెలుస్తోంది. గతేడాది డిసెంబర్లో లండన్ వెళ్తున్న EI-171 ని సాంకేతిక సమస్యల కారణంగా నిలిపివేశారు. ఆ సమయంలో సుమారు 300 మంది ప్రయాణికులు ఈ ఫ్లైట్ లో ఉన్నారు. డ్రీమ్ లైనర్ నిర్వహణ లోపాలు, భద్రతా విధానాలపై పలుసార్లు విమర్శలు వెల్లువెత్తాయి. అయినా సరే డ్రీమ్ లైనర్ కార్యకలాపాలకు అనుమతులు లభించడం గమనార్హంగా చెబుతారు.